ఇంకోటి ఏంటంటే గురుగారు, నేను విన్నది ధ్వజస్తంభం విషయంలోనే గుడి కంటే అంటే గోపురం కంటే ధ్వజస్తంభమే పెద్దగా ఉండాలి అని అన్నది కూడా నేను ఒకసారి విన్నాను. కరెక్టేనా అన్న? ఇక్కడ ఆలయ శిఖరం కంటే ధ్వజస్తంభం ఎత్తు ఉండవచ్చు. దానికి కొన్ని కొలతలు ఉంటాయి నాన్న. అది ఎలా అంటే ఆలయ శిఖరం కంటే ధ్వజస్తంభం ఎత్తు ఉండొచ్చు, కానీ ఆలయ శిఖరాలు మరీ ఎక్కువ ఉంటాయి కదా, అంతకుమించి కావాల్సిన చెక్క అంత రాయి స్తంభం కావాలంటే కూడా కష్టమే. అందుకని దాంట్లో 3 విధానాలు పెట్టారు. శిఖరం ఒకటి, అలాగే గర్భాలయం ఏదైతే ఉంటుందో స్లాబ్ ఉంటుంది కదా మనకు, టాప్ ఉంటుంది కదా, దాని ఎత్తులో అయినా సరే పెట్టుకోవచ్చు. లేదు కనీసం స్వామివారి విగ్రహం లోపల ఎంత హైట్లో అయితే ఉంటుందో అంత హైట్లో అయినా కనీసం ధ్వజస్తంభం ఉండాలని చెప్తారు. ధ్వజస్తంభం లేనటువంటి గుడి కాదు అని, అది మందిరం, అది గుడి కాదు, మందిరం కిందకు వస్తుంది. మందిరం అంటే మన ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరం కూడా మందిరమే, మందిరం వేరు గుడి వేరు కదా. కాబట్టి మందిరం పూజనీయ. అక్కడ దేవాలయం గర్భాలయం ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే వాటికి ఒక నియమ నిష్టలు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి పూజాధికారులు ఉంటాయి, దానికి ఆచార వ్యవహారాలు ఉంటాయి. అవన్నీ పాటించేటువంటి విధానం వేరు, మందిరంలో చేసేటువంటి పూజా విధానం వేరు. కాబట్టి అందుకనే మరి మందిరంలో చేసేదాన్ని అర్చన అంటాం, దేవాలయాల్లో చేసేటువంటి వాడిని పూజ అంటాం. రెండింటికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి అది తెలుసుకోవాలి తప్పనిసరిగా. ధ్వజస్తంభానికి కూడా 3 రకాల కొలతలు కూడా పెట్టుకోవచ్చు నాన్న, దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు. ఇది మనం చెప్పడం కాదు, స్థపతి అని చెప్పి దేవాలయాలు వాస్తు చూసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఇంటి వాస్తు దేవాలయాల వాస్తు అందరూ ఒకళ్ళే చూడరు. దేవాలయాలకి ప్రత్యేకంగా స్థపతి అనేటువంటి ఒక కోర్సు ఉంటుంది. ఇప్పుడు టీటీడీ వాళ్ళు బాగా ఈ విద్యను బాగా నేర్పుతున్నారు, కోర్సులు, అంతే వాళ్ళని పోషణ చేస్తున్నారు. స్థపతులను బాగా ఎక్కువ మందిని చేయాలి, దేవాలయాలు కట్టించడానికి కావాల్సిన ఇది కావాలి అని. ఆ స్థపతి విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు మాత్రమే దేవాలయానికి సంబంధించినటువంటి వాస్తు చూడగలుగుతారు. వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే స్వామివారి విగ్రహం ఎత్తు కానీ, గర్భాలయం ఆ టాప్ ఎత్తు కానీ, లేదు శిఖరం ఎత్తు కానీ, ఇంకా అవకాశం ఉంటే శిఖరానికంటే ఇంకా ఎత్తులో ధ్వజస్తంభం పెట్టుకున్నా తప్పు లేదు అని చెప్తారు. అంతేకాకుండా ధ్వజస్తంభం ముందు తప్పనిసరిగా బలిపీఠం ఉంటుంది ఒకటి, బలిహరణ అని చెప్పి దేవాలయం మూసేసే ముందు తప్పనిసరిగా కొన్ని చోట్ల 3 పూటలా బలి వేస్తూ ఉంటారు, బలిహరణ వేస్తూ ఉంటారు. బలి అంటే జంతు బలులు కాదు నాన్న, అన్నం వండి దాన్ని 8 దిక్కుల దేవాలయానికి అష్టదిక్పాలకులు అంటాం, 8 దిక్కుల బలిహరణ వేసి ఇచ్చేస్తాం. బలి పీఠం అక్కడ ఉన్నప్పుడు ఆ బలిపీఠం కూడా ఎవరి కోసం? భూత బలి అంటాం. చీమలు, దోమలు, క్రిమికీటకాదులు, సూక్ష్మక్రిములు, అట్లానే కాకులు, వీటన్నిటికీ కూడా కావాల్సినటువంటి ఆహారం ఇవంతా కూడా భగవంతుడు సంతదేగా. సృష్టిలో ఉండేటువంటి అన్ని 3 కోటి జీవరాశులు కూడా భగవంతుడు సృష్టిలో ఆయన సంతానం కిందనే లెక్క. కాబట్టి తద్వారా వాటికి ఆహారం అందించాలనేటువంటి ఒక విధానంతో ఇవన్నీ కూడాను బలి ప్రధానం అంటారు, బలిహరణ అంటారు. బలిహరణ వేస్తారు. బలిహరణ వేస్తున్నప్పుడు అది ఒక మంత్రపూరితంగా బలిహరణ వేస్తారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.